కర్నూలు జిల్లా హోళగుంద మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పెట్రోల్ బంక్ ఆవరణలో దళిత సీనియర్ నాయకులు చిన్నహేట శేషగిరి ఆదల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, సిహెచ్ నాగరాజ్, దళిత యువ నాయకులు సిహెచ్ అశోక్, అరుణ్, మల్లికార్జున, హనుమంతు, మహాదేవ, వరాల వీరేష్, భాస్కర్, కోగిలతోట వీరేష్, మృత్యుంజయ, దేవేంద్ర, డ్రైవర్ మల్లి, అరుణ్, సివి తదితర దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనమందరం ఈరోజు సమావేశమై అంబేద్కర్ గారి భార్య సతీమణి జయంతి సందర్భంగా కలుసుకున్నాము. రమాబాయి గురించి మాట్లాడాలంటే చాలా ఉంది, మనకు తెలియదు. ఎందుకంటే రమాబాయి గురించి మనం ఎవరు చాలా వరకు వినలేదు. కానీ అంబేద్కర్ ముందుకెళ్ళడానికి, ఈరోజు రాజ్యాంగాన్ని రాయడానికి ఆమె ముఖ్య కారకురాలు. ఆమె లేదంటే మనకు ఈరోజు అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగాన్ని అందించేవారు కాదు. రమాబాయికి అంబేద్కర్కు రమాబాయికి నలుగురు సంతానం కూడా రక్తహీనతతో, పౌష్టికార లోపంతో మరణించారు. మరణించినప్పుడు అంబేద్కర్ గారు బాధపడుతూ భార్య దగ్గరికి వెళ్ళి, నా వల్ల నలుగురు మరణించారు, నా నుంచి నీ ఏ సుఖం కూడా పొందలేదు కదా అని చెప్పేసి బాధపడుతూ రమాబాయి దగ్గరికి వెళ్ళి అంటే రమాబాయి గారు ఒక మాట చెప్పారు, నేను బాధపడినా పర్వాలేదు, నాకు పిల్లలు లేకున్నా పర్వాలేదు, మా భారతదేశంలో ఉండే వాళ్ళందరూ నా పిల్లలు అవుతారు కదా, వాళ్ళని చూసి మనం సంతోషపడదామని చెప్పేసి ఆ రోజు భర్తకు ధైర్యం చెప్పి మన అందరి కోసం త్యాగం చేసి భర్తను వదిలేసింది. అలాంటి గొప్ప మహిళ, గొప్ప మానవత్రాలు రమాబాయి గారు. కాబట్టి ఆమె గురించి మనం ఎంత మాట్లాడినా చాలా తక్కువ. ఆమె గురించి ఇంకా చదువు లేకున్నా కూడా చాలా సంస్కారవంతంగా పిల్లల్ని, సంసారాన్ని, అంబేద్కర్ గారిని చూసుకుంది. ఆమె గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాకైతే పూర్తిగా చాలా తక్కువ ఆమె గురించి మాట్లాడాను. అంబేద్కర్ గురించి మాకు చాలా తెలుసు, కాబట్టి ఆమె గురించి ఇంతే మాట్లాడుతున్నాను. ఏమన్నా థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి, మాతృమూర్తి. ప్రపంచ దేశాల్లోనే ఈరోజు అంబేద్కర్ అంటే ఈరోజు రోజు రోజుకు ఆయన మీద మక్కువ, ఆయన గుర్తింపుని పొందుతున్నటువంటి దానికి కారకురాలైనటువంటి రమాబాయి గారి 128వ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 7 మేము కూడా మా వంతుగా అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆమె జయంతిని ఈరోజు ఇక్కడ అందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆమె చేసిన త్యాగం ఈరోజు మన ఇళ్లల్లో ఆడవాళ్ళు సహకరిస్తేనే బయట మగవారు ఏ కార్యక్రమాలైనా చేయగలరు. అదేవిధంగా ఆ రోజుల్లోనే ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఎంఎస్ చేయడానికి పొరుగు దేశాల్లో ఉన్నప్పుడు ఆమె చేసిన త్యాగాలు మరవలేనివి. మామూలు విషయాల్లో అయితే కాదు, కానీ ఈరోజు ఆమె జీవితం ప్రతి కన్నీటి బొట్టుతో ఈరోజు మనమందరూ ఆనందంతో పొందుతున్నాం. ఈరోజు వాళ్ళు పెట్టుకున్న కన్నీటి బొట్లు ఈరోజు మేము ఆనందంతో పొందుతున్నాం. ఆమె చేసిన త్యాగాలు మామూలు విషయాలు కాదు. పిల్లలు, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు, పిల్లలు రక్తహీనతతో ఆమె బతికి చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే పిల్లలు, ఆమె అక్కడి నుంచి అంబేద్కర్ గారు ఆయనకి తినడానికి తిండి లేకున్నప్పుడు ఒక బ్రెడ్ని పగలంతా తింటూ ఆయనకి అవసరమైతే ఈమె దగ్గర ఉన్నటువంటి ఒక 500 రూపాయలు ఈమె కూడిపెట్టుకునింది. అది కూడా ఎలా కూడిపెట్టుకునిందంటే ఆమె చేసింది, పిడకలు అమ్మి పిడకలు తీసుకొని పోయి ఎండబెట్టి అవి బయట బజార్లో అమ్ముకొని వచ్చినటువంటి డబ్బును ఆమె 500 రూపాయలు కూడబెడితే నాకు డబ్బు అవసరం ఉంది అని ఆయన అక్కడి నుంచి ఉత్తరం రాశాడు. ఉత్తరం రాస్తే అప్పుడు
ఈమె చెప్తా ఉంది ఇక్కడ ఒక సైడు అనారోగ్యంతో పిల్లల్ని ఆసుపత్రి తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మీరేమో డబ్బులు అడుగుతున్నారు ఎలా అంటే ఆయన అన్నాడు, అరే ఒక పిల్లవాడు మన పిల్లవాడు పోతే పర్లేదని అంబేద్కర్ అంటే ఆమె మనసు చంపుకొని ఆమె పేగు చంపుకొని సరే ఈరోజు ఒకరి కోసం మనం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఈరోజు విముక్తిని కలిగించాలి. భారతదేశంలో పరపీడల వారి నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి దొరల పాలన కావచ్చు, బ్రాహ్మణిజాన్ని కావచ్చు అణిచివేయడానికి ఆయన చదువుకునేదానికి ఆమె అక్కడి నుంచి 500 పంపిస్తే అలాంటి పిల్లల్ని చంపుకున్న త్యాగమూర్తులు ఈరోజు ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఈరోజు వాళ్ళు చేశారు కాబట్టి ప్రపంచ దేశాల్లోనే ఈరోజు కేవలం భారతదేశం ఒకటే కాదు, ఈరోజు భారతదేశంలో కేవలము మాలామాదిగల వీధులకే పరిమితం చేస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి మనం ఇక్కడ మాట్లాడుతున్న స్వేచ్ఛ కూడా ఆయన కల్పించినటువంటి విషయాలు అన్నమాట. ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు ఓసీల్లో కూడా నేను చెప్పేది ఓసీల్లో కూడా ఓబీసీ అన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి అందరికీ రిజర్వేషన్లు ఇచ్చి ఈ దేశం కోసం పోరాడినటువంటి రాజ్యాంగాన్ని రచించి అత్యంత మేధావి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు అంబేద్కర్ గారి భార్య రమాబాయి గారి ఈరోజు పుట్టినరోజు మేము కూడా ఘనంగా జరుపుతున్నందుకు వచ్చినటువంటి విలేకరుల సోదరులందరికీ కూడా మీడియా సోదరులకు అదేవిధంగా మా మిత్రులందరికీ తిప్పయ్య గారికి కన్వీనర్ తిప్పయ్య గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ అన్న.